విదేశాల నుంచి సొమ్ములు పోగేసి అక్రమంగా మత మార్పిళ్లకు పాల్పడుతున్న భారీ ర్యాకెట్ ని యూపీ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక అక్రమాలు, అక్రమ మత మార్పిడి ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. విదేశాల నుంచి ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ, యుఏఈల నుంచి సుమారు 500 కోట్ల నిధులను సమీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో 300 కోట్లు నేపాల్లోని సరిహద్దు జిల్లాల ద్వారా అక్రమంగా బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు 100కు పైగా బ్యాంకు ఖాతాల ద్వారా, వీటిలో 30 ఖాతాలు గతంలో గుర్తించగా తాజాగా మరో 18 ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఖాతాల్లో 68 కోట్ల లావాదేవీలు జరిగినట్లు, గత 3 నెలల్లో 7 కోట్లు విదేశాల నుంచి వచ్చినట్లు ఈడీ తేల్చింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్వర్క్లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు. చంగూర్ బాబా మత మార్పిడి కార్యకలాపాల కోసం కోడ్ భాషను ఉపయోగించినట్లు యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లక్ష్యంగా చేసుకున్న మహిళలను ప్రాజెక్ట్, మత మార్పిడిని మిట్టి పలాట్న, మానసిక మభ్యపెట్టడాన్ని కాజల్ కర్నా, జలాలుద్దీన్తో భేటీని దీదార్ అని సంకేతాలుగా వాడేవారు. చంగూర్ బాబా ఆర్థిక నెట్వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడి ఆర్థిక నెట్వర్క్లో 40 షెల్ కంపెనీల ద్వారా 100కు పైగా బ్యాంకు ఖాతాలున్నాయని, వీటిలో 106 కోట్ల నిధులు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చినవి ఉన్నాయని ఈడీ అంచనా వేస్తోంది. బల్రాంపూర్లోని చెంగూర్ బాబా భారీ విల్లాను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. దీనిలో 70 గదులు ఉన్నాయని, 40 గదులను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి కమాండోలను రక్షణగా పెట్టింది. ఈ విల్లా అతడి సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్రిన్ పేరిట ఉంది. ఏటీఎస్ బృందం చంగూర్ను ఈ ఇంటికి తీసుకొచ్చి 40 నిమిషాల పాటు విచారించి కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అతడు 15 ఏళ్లుగా మత మార్పిడి ర్యాకెట్ను నడుపుతున్నట్లు యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యష్ వెల్లడించారు. అదనంగా చంగూర్ బాబా పూణే, నాగ్పూర్లో 16 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు, వీటిలో లోనావాలాలో 16.49 కోట్ల ఎస్టేట్ ఉందని ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులు అక్రమంగా సమీకరించిన నిధులతో కొనుగోలు చేయబడినట్లు అనుమానిస్తున్నారు. ఈడీ ఈ ఆస్తుల స్వాధీనం కోసం చర్యలు చేపడుతోంది. అలాగే అతడి విదేశీ నిధుల మూలాలను గుర్తించేందుకు బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తోంది. ఇక చంగూర్ బాబా దాదాపు 15 ఏళ్లుగా మత మార్పిడి ర్యాకెట్ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని యూపీ పోలీసులు పేర్కొన్నారు.